ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. టోటల్‌గా టెట్ ఒక 3,00,000 మెంబర్స్ రాశారనుకోండి. టోటల్ స్ట్రెంత్ అన్ని షిఫ్ట్‌లలో కలిపి మీ యొక్క ఎగ్జాము ఒక 3,00,000 మెంబర్స్ రాశారు. దాంట్లో టాప్ 0.1% ఆ 3,00,000లో 0.1% అంటే 300 మంది. ఈ 300 మంది యొక్క యావరేజ్ మార్క్స్ తీసుకుంటారండి. సపోజ్ 135.4 వచ్చింది. తర్వాత మీరు రాసిన ఎగ్జామ్ మీ షిఫ్ట్‌లో ఎంతమంది రాసారంటే ఒక 20,000 మెంబర్స్ రాశారు. 1000 మెంబర్స్ రాశారండి. ఈ 20,000లో టాప్ 0.1% అంటే 0.1/100 ఇంటూ 20,000 అంటే 20 మెంబర్స్ అండి. ఈ 20 మెంబర్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 130 వచ్చాయి అనుకుందాం. తర్వాత థర్డ్ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఆల్ షిఫ్ట్స్ అన్ని షిఫ్ట్లలో కలిపి మీన్ యావరేజ్ చేస్తారండి. తర్వాత స్టాండర్డ్ డివియేషన్ చేస్తారు. స్టాండర్డ్ డివియేషను మీన్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఏం చేస్తారంటే సమ్ చేస్తారు. ఆ సమ్ సపోజ్ మీన్ అన్నీ కలిపి ఒక 70 వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్ ఒక 15 వచ్చింది అనుకుందాం. టోటల్ ఏమవుతుందంటే 85 అవుతుంది. నెక్స్ట్ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ యువర్ షిఫ్ట్ మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో మీరు రాసిన ఎగ్జామ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ షిఫ్ట్లో రాసిన అభ్యర్థులందరి మీన్ కనుక్కుంటారు. నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్ ఉంటారు. కనుక్కున్న తర్వాత ఈ రెండింటిని సమ్ చేస్తారండి. 65 + 15 80. ఇంతకుముందు ఆల్ షిఫ్ట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి. మీ షిఫ్ట్లో 65 మార్క్స్ వచ్చినాయంటే మీ రాసినటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో అది హార్డ్ సంబంధించిన షిఫ్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఆఫ్ ఆల్ షిఫ్ట్స్ అన్ని షిఫ్ట్లలో హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే వచ్చినాయో వాటి మెయిన్ స్టాండర్డ్ డీవియేషన్ని దీన్ని సమ్ చేస్తారండి. దీన్ని కూడా సమ్ చేస్తారు. సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మ్యాక్సిమం ఆఫ్ ఆల్ షిఫ్ట్స్ అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 135.54 అనేది అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి మీన్ అండి. 85 అనేది అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ కలిపి. 130 అనేది మీ షిఫ్ట్లో టాప్ 0.1%కి వచ్చినట్టు యావరేజ్. నెక్స్ట్ 80 అనేది మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్. ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ 110 అండి. 110 మార్క్స్. ఈ 110లో నుంచి ఏం తీసేయాలంటే 110 - 80 మీ షిఫ్ట్లో ఏదైతే మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ సమ్ చేశారో ఈ 80ని ఇక్కడ తీసేయాలి. సో ప్లస్ 87. ఈ 87 ఏంటంటే మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఆఫ్ ఆల్ షిఫ్ట్స్ అన్ని షిఫ్ట్లో టాప్ స్కోర్ ఏదైతే వచ్చిందో వాటి యొక్క మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. 35.4 - 85 అంటే 50.4. నెక్స్ట్ వచ్చేసి 130 - 80 50 అవుతుంది. 110 - 80 30 అవుతుంది. ప్లస్ 87 1.008 × 30 + 87 117.4. మీకు వచ్చిన మార్కులు ఎన్ని అంటే 110 అండి. మరి మీకు 117.24 వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే మీరు రాసిన ఎగ్జామ్లో యావరేజ్ అనేది 130 ఉంది. నెక్స్ట్ అన్ని ఎగ్జామ్ షిఫ్ట్లో కలిపి టాపర్స్ యొక్క మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ 87 ఉంది. కాబట్టి మీరు రాసిన షిఫ్ట్ ఏదైతే ఉందో అది హార్డ్ షిఫ్ట్ కాబట్టి మీకు ఇక్కడ మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది. ఇది ఓన్లీ మీకు అర్థం చేసుకోవడానికి తీసుకున్నటువంటి వాల్యూస్ మాత్రమే. సో ఫైనల్ మార్క్స్ వెలువడిన తర్వాత మీకు మీ షిఫ్ట్ హార్డ్నెస్ని బట్టి మీ షిఫ్ట్ ఈజీనెస్ని బట్టి మీకు ఫైనల్ మార్క్స్ నార్మలైజేషన్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.